My dear friends, it's a joy today to have the Lord's blessing. నా ప్రియ స్నేహితులారా, నేటి దినము నా ప్రభువుల వారి ఆశీర్వాదాన్ని కలిగి ఉండడం ఎంతో సంతోషం. We're going to receive it together. మనము కలిసి స్వీకరించనయున్నాము. As per Ecclesiastes 2:26, ప్రసంగి గ్రంథము 2:26 ప్రకారముగా it says, "To the person who pleases God, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి God gives wisdom, knowledge and happiness." దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. Today, God loves it when we please Him. మనం ఆయన్ని సంతోషపరిచినప్పుడు దేవుడు దాన్ని ఎంతగానో ఆనందిస్తారు. He gives us His wisdom and His knowledge to do great things. గొప్ప కార్యములు చేయుటకు తన జ్ఞానమును, తన తెలివిని ఆయన మనకు అనుగ్రహిస్తారు. And He gives such great happiness and gladness in our heart as we serve Him. మనం ఆయన్ని సేవించుచు ఉండగా గొప్ప ఆనందమును, సంతోషమును మన హృదయములో కలిగిస్తారు. This is the blessing that one receives when they please God. దేవుని ఆనందపరిచిన వారు ఇట్టి ఆశీర్వాదమును స్వీకరించెదరు. How do we please Him? మనం ఆయన్ని ఎలా సంతోషపెట్టాలి? I know that's the question in your mind. నాకు తెలుసు మీ మనసులో అదే ప్రశ్న ఉన్నదని. The Bible talks about three things. దేవుని యొక్క వాక్యం 3 కార్యాల గురించి చెప్తోంది. Firstly, through faith we please Him. మొదటిగా విశ్వాసము ద్వారా మనం ఆయనని సంతోషపరచవచ్చును. Hebrews 11:6 says, "Without faith it is impossible to please God." హెబ్రీ 11:6లో వ్రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికై ఇష్టడై ఉండుట అసాధ్యమని. Through faith drawing near to God విశ్వాసము ద్వారా దేవుని సమీపస్థలం కావడం, and believing that God will reward all those who pray to Him. ఆయనకు ప్రార్థించే వారందరికీ దేవుడు బహుమానం ఇస్తాడని విశ్వాసం ఉంచడం. Believing that God exists and He answers your prayers. దేవుడు ఉన్నాడని, ప్రార్థనలకు జవాబిస్తాడని విశ్వసించటం. That faith God honors in a great measure. ఆ యొక్క విశ్వాసాన్ని గొప్ప మోతాదులో దేవుడు ఘనపరుస్తారు. And secondly, through love and sharing what is within us. రెండవదిగా మనలో ఉన్న దానిని ప్రేమతో పంచుకోవడం ద్వారా. Hebrews 13:16 says, హెబ్రీ 13:16 ఏమని చెప్తుందంటే, "Do not neglect to do good మేలు ఆతిథ్యము చేయ నిర్లక్ష్యం and చేయకండి. share what you have, మీరు కలిగి ఉన్న దాన్ని ఇతరులతో for పంచుకోండి. such sacrifices are pleasing to God." అటువంటి త్యాగపూరితమైన అర్పణలు దేవునికి ఆనందకరములు. Physically doing good and sharing what you have, భౌతికంగా మేలు చేయడం, మీకు కలిగిన దాన్ని ఇతరులతో పంచుకోవడం. and spiritually doing good by sharing what is within you. ఆధ్యాత్మికంగా మీలో ఉన్న దాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మేలు చేయడం. All the gifts God has given you, దేవుడు మీకు అనుగ్రహించిన వరములన్నీ using it sacrificially for others, త్యాగపూరితంగా ఇతరుల కోసం వాటిని వినియోగించడం, that pleases God. అది దేవుణ్ణి ఆనందపరుస్తుంది. And finally, చివరిగా for all the children who are watching, దీక్షిస్తున్న చిన్న బిడ్డలందరి కోసమై, as per Colossians 3:20, కొలస్సీ 3:20 ప్రకారంగా, children, obey your parents in everything, బిడ్డలారా సమస్త విషయాల్లో తల్లిదండ్రులకు విధేయులై for ఉండండి. this pleases the Lord. ఇది దేవునిని ఆనందపరుస్తోంది. The Holy Spirit has helped me obey when it was so tough. చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా విధేయత చూపడానికి పరిశుద్ధాత్మ నాకు సహాయం చేశారు. It is tough to submit to authority of our parents. మన తల్లిదండ్రుల అధికారానికి లోబడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. We want to live our own life, మన సొంత జీవితాన్ని జీవించేద్దాం but అనుకుంటాం. the Holy Spirit has helped me obey, అయితే పరిశుద్ధాత్ముడు విధేయత చూపడానికి నాకు సహాయం చేశారు. and so that God would reward me. తద్వారా దేవుడు నాకు బహుమానం ఇవ్వాలి అని. He will help you do the same. ఆయన మీకు అలా చేయడానికి సహాయం చేస్తారు. Through these things, let us give a commitment to please the Lord ఇట్టి వాటి ద్వారా ప్రభువుని ఆనందపరచుటకు సమర్పించుకుందాం. and receive wisdom, knowledge and happiness. తెలివిని, జ్ఞానమును, ఆనందమును స్వీకరించుదాం. Loving Lord, ప్రియమైన ప్రభువా, has your children promised to please you? మీ బిడ్డలు మిమ్మల్ని ఆనందపరచుటకు వాగ్దానం చేసి Give ఉండగా, them a heart full of faith and trusting you, నీ యందు నిరీక్షణ ఉంచుటకు సంపూర్ణ విశ్వాసం గల హృదయం ఇవ్వండి. never departing from you, ఎప్పటికీ మీ నుండి దూరం కాకూడదు. but always trusting you, ఎల్లవేళలా మీ యందే నిరీక్షణ ఉంచాలి. and help them do your good works by being filled by you. అలాగే మీ ద్వారా నింపబడి మంచి కార్యములు చేయుటకు సహాయం చేయండి. Let them share to others what gifts you have given them. మీరు వారికి ఇచ్చిన వరములను ఇతరులతో పంచుకునేలాగున చేయండి. Let them share your mighty power. మీ బలమైన శక్తిని వారు పంచగలగాలి. Let them share from all the talents that you've given them, మీరు ఇచ్చిన తలాంతులన్నీ కూడా వారు పంచగలిగేలాగున చేయండి. from all the blessings you have given మీరు them. ఇచ్చిన ఆశీర్వాదములన్నిటిలో నుండి Make them a blessing, Lord, వారిని ఆశీర్వాదముగా చేయండి. and make them please you. వారు మిమ్మల్ని సంతోషపెట్టేలా చేయండి. Give the children a heart of obedience, బిడ్డలకు విధేయత గల హృదయం అనుగ్రహించండి. to submit and obey their parents, వారి తల్లిదండ్రులకు విధేయులు కావడానికి, and to do right by the law. దేవుని ద్వారా సరైనదే జరిగించడానికి. Now honor your children who have committed to please you, Lord. ఎవరైతే మిమ్మల్ని సంతోషపడడానికి ఇష్టపడ్డారో
ద్వారా ఇప్పుడు వారిని Make ఘనపరచండి, them a great person. వారిని గొప్ప వ్యక్తులుగా చేయండి. Fill their life with your richness and blessing. వారి జీవితంలో మీ ఐశ్వర్యం చేత ఆశీర్వాదం చేత నింపండి. Reward them, Lord. వారికి బహుమానం ఇవ్వండి ప్రభు. Make them great, Lord. వారిని గొప్పగా చేయండి ప్రభు. Thank you for your mighty blessing is coming మీ upon. బలమైన ఆశీర్వాదం వారి మీదకి వస్తున్నందుకే మీకు వందనములు. Let it break every obstacle and make them increase. ప్రతి ఆటంకం బ్రద్దలై వారు వృద్ధి నొందుదురుగాక. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును దీవించును గాక. Continue to like this video and share it with all your friends. ఈ వీడియోను లైక్ చేయండి, నిరంతరాయంగా మీ యొక్క స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. My friends, are you looking for a beautiful partner in your life? నా స్నేహితులారా, మీ జీవితంలో సౌందర్యవంతమైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నారా? God is ready to give you a partner beautiful both inside and outside. దేవుడు అంతరంగములో బాహ్యముగా అందమైన జీవిత భాగస్వామిని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. You can find them in our True Friend Matrimony website. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా మీరు కనుగొనవచ్చును. The perfect match from the background of your choice and a godly person is found there. దైవికమైన మీ ఎంపికకు తగిన వధూవరులను మీరు ఇక్కడ కనుగొనవచ్చును. Contact True Friend Matrimony website today. ట్రూ ఫ్రెండ్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ను నేడే మీరు సంప్రదించండి. Singarapu Vaishnavi, thank you so much for your thank offering, which is a blessing to millions of people. సింగరపు వైష్ణవి లక్షలాది మంది కొరకే దీవెనకరముగా ఉండి నిమిత్తమై మీరు సమర్పించి ఉన్న కృతజ్ఞత కానుకను బట్టి మీకు వందనములు తెలియచేయిచు ఉన్నాను. According to Genesis 39:3, the Lord will be with you. The Lord will give you success in everything that you do. ఆదికాండము 39:3 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలెనని కోరుచు ఉన్నాను. Lord, give Vaishnavi great success in the Group B exam. Give her the job and prosper her. Let her top the list and have wisdom and a wonderful life partner, good health and peace. ప్రభువా, వైష్ణవికి గొప్ప సాఫల్యతను గ్రూప్ బి పరీక్షలలో అనుగ్రహించండి. వీరికి ఉద్యోగమును అనుగ్రహించండి, వర్ధిల్లింప చేయండి, వరుసలో ముందుగా ఉండడానికి తగిన జ్ఞానమును అనుగ్రహించండి, అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి, శాంతిని మంచి ఆరోగ్యమును వీరికి మీరు దయచేయండి ప్రభువా. Varun, Lord bless him in the job and give him a job in Hyderabad, financial prosperity too and peace. వరుణ్ణి ఉద్యోగములో ఆశీర్వదించండి, హైదరాబాద్ లో ఉద్యోగమును అనుగ్రహించండి, శాంతిని ఆర్థిక ఆశీర్వాదములను కూడా వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Sister Sujata, disc be healed, financial blessings come, family be blessed and spiritual grace abound. సహోదరి సుజాత యొక్క డిస్క్ స్వస్థపరచబడను గాక, ఆర్థిక ఆశీర్వాదములు వచ్చును గాక, కుటుంబం ఆశీర్వదించబడను గాక, ఆధ్యాత్మికమైన కృప విస్తరించును గాక. Brother Venkatanarayana, let him be a transformed man. Release him and bring him to his wife and children. Let them enjoy a wonderful family life. సోదరుడు వెంకట నారాయణ, ప్రభువా వీరిని మీరు రూపాంతరపరచండి, వీరికి మీరు విడుదలను అనుగ్రహించండి, తన యొక్క భార్య బిడ్డల యొద్దకు వీరిని మీరు తీసుకుని రండి, వీరి కుటుంబ జీవితమును వీరు ఆనందించులాగున సహాయం చేయండి. In Jesus' name. Amen. We believe you, Lord, and thank you in advance. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువా, యందు విశ్వాసం ఉంచుచూ ఉన్నాను, ఇలాగున జరిగించినందుకై మీకు వందనములు చెల్లించుచూ ఉన్నాము. Precious B. Kamalakar, along with you, I wish your beloved wife, B. Vijayarani, a happy birthday. అమూల్యమైన బి కమలాకర్ మీతో కూడా ఏకీభవించి మీ యొక్క ప్రియమైన సతీమణి విజయరాణికి సంతోషభరితమైన జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. And happy birthday to you too, Kamalakar. God bless you both richly and abundantly. అలాగనే మీకును కూడా కమలాకర్ జన్మదినోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. దేవుడు మిమ్మును అత్యంత సమృద్ధిగాను ఐశ్వర్యవంతముగాను ఆశీర్వదించవలెనని ఆకాంక్షించుచూ ఉన్నాను. According to Deuteronomy 30 and verse 9, the Lord your God will make you most prosperous in all the work of your hands, in all the work of your hands. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనం, మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడి వాగ్దానం ప్రకారం మిమ్మును ఆశీర్వదించవలెనని కోరుచూ ఉన్నాను. Father, do it, Lord. The construction business prosper, family be blessed, and spiritual grace abound, good health, and both of them excel in every way with joy, joy, joy. తండ్రి, ఇలాగున జరిగించండి ప్రభువా.
నిర్మాణ వ్యాపారమును వర్ధిల్లింప చేయండి, కుటుంబమును ఆశీర్వదించండి, ఆధ్యాత్మికమైన కృప విస్తరించును గాక, ఆరోగ్యమును అనుగ్రహించండి. వీరిద్దరికీ కూడా ప్రతి విధానములు అత్యంత శ్రేష్టమైన విధానమును కొనసాగింపును దయచేయండి. పరిపూర్ణమైన సంతోషమును ఆనందమును వీరికి మీరు అనుగ్రహించండి ప్రభువా. Kezia, Lydia and Leo Daniel have great success in their studies, good health, and a golden future, divinely blessed by God. Prosper their future, Lord. కెజియా, లిడియా, లియో డానియల్ వీరికి గొప్ప సాఫల్యతను వారి విద్యలో అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును, సువర్ణమయమైన భవితవ్యమును వీరికి మీరు అనుగ్రహించండి. దైవికముగా ఆశీర్వదించబడ్డ భవితవ్యమును వీరికి మీరు దయచేయండి. వీరిని మీరు వర్ధిల్లింప చేయండి ప్రభువా. In Jesus' name, Amen. God bless you.